అవార్డ్స్ అండ్ హానర్స్ పార్ట్ 3లో భాగంగా మరో 20 క్వశ్చన్స్ చూద్దాం. చూసుకుంటే 41 క్వశ్చన్స్. దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2024 ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్కి ఏంటంటే 2024 ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో. ఏ నగరం వాటర్ వారియర్ అనే బిరుదుతో సత్కరించింది అంటే నోయిడాని వాటర్ వారియర్ అనే బిరుదు సత్కరించారంట. శాస్త్రీయ పరిశోధనకు ప్రతిష్టాత్మకమైన జీడీ బిర్లా అవార్డు 2023 ఎవరికి లభించిందంటే అదితి సేండేకి శాస్త్రీయ పరిశోధనకు ప్రతిష్టాత్మకమైన జీడీ బిర్లా అవార్డు 2023 లభించింది. సంగీత కళానిధి పురస్కారం 2024 ఎవరికి లభించిందంటే టీఎం కృష్ణకి సంగీత కళానిధి పురస్కారం 2024 లభించింది. 2024 మహారాష్ట్ర భూషణ్ పురస్కారం ఎవరు సత్కరించబడ్డారంటే డాక్టర్ ప్రదీప్ మహాజన్కి 2024లో మహారాష్ట్ర భూషణ్ పురస్కారం ఇచ్చారంట. ప్రతిష్టాత్మక లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు సత్కరించబడింది ఎవరంటే అమితాబ్ బచ్చన్కి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారంట. 2024 యంగ్ గ్లోబల్ లీడర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే అద్వైత నాయర్ అనేవారు 2024 యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక రోలాండ్ బుక్ ప్రైజ్ 2024 ఎవరు అందుకున్నారంటే పంకజ్ కుమార్ చటర్జీ అనే అతను 2024లో రోలాండ్ బుక్ ప్రైజ్ అందుకున్నాడు. 2024 గ్రీన్ ఆస్కర్ వైట్లీ గోల్డ్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే పూర్ణిమాదేవి బర్మన్ అనే ఆమె 2024 గ్రీన్ ఆస్కర్ వైట్లీ గోల్డ్ అవార్డుని గెలుచుకుంది. ఇటీవల అంతర్జాతీయ సంస్కృతి అవార్డు 2024తో ఎవరు సత్కరించారు అంటే మీనా చరంద అనే ఆమె అంతర్జాతీయ సంస్కృతి అవార్డు 2024 సత్కరించారు. 2024 లారెన్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే నోవాక్ జకోవిచ్ ఏంటంటే 2024 లారెన్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఖగోళ శాస్త్రంలో షా బహుమతి 2024 ఎవరు లభించింది అంటే శ్రీనివాస్ ఆర్ కుల్కర్ని అనే అతనికి ఖగోళ శాస్త్రంలో షా బహుమతి లభించింది. 27వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్న భారతీయ చిత్రం ఏదంటే ఆల్ వి ఇమేజిన్ యాజ్ ఎ లైట్ అనే చిత్రానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డుని గెలుచుకున్నారు. 2024 అంతర్జాతీయ బోకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారంటే జెన్నీ ఎర్బన్చెక్. నవల ఏంటంటే కైరోస్, ఇతనికి బోకర్ బహుమతి లభించింది అంతర్జాతీయంగా. ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారంటే అలోక్ శుక్లకి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024 లభించింది. ఐఓసీ ద్వారా ప్రతిష్టాత్మక ఒలింపిక్ అవార్డుని ఎవరు పొందారు అంటే అభినవ్ బింద్రా ఐఓసీ ద్వారా ప్రతిష్టాత్మక ఒలింపిక్ అవార్డును పొందారు. 2024 ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుందంటే మహారాష్ట్ర అనేది 2024 ఉత్తమ వ్యవసాయ రాష్ట్ర అవార్డుని గెలుచుకుంది. ప్రతిష్టాత్మక పెన్పింటర్ ప్రైజ్ 2024 ఎవరు సత్కరించారంటే అరుంధతి రాయ్ ప్రతిష్టాత్మక పెన్పింటర్ ప్రైజ్ 2024 పొందింది. 2025లో సంగీత కళానిధి అవార్డుతో ఎవరిని సత్కరించారంటే ఆర్కే శ్రీరామ్ కుమార్కి 2020 సంగీత కళానిధి అవార్డుని సత్కరించారు. లపాటా లేడీస్ చిత్రంలో తన పాత్రకు ఐఫా ఉత్తమ నటిగా ఐఫా అవార్డుని గెలుచుకున్నది ఎవరంటే నితన్షి గోయల్ నామ ఐఫా ఉత్తమ నటిగా ఐఫా అవార్డుని గెలుచుకుంది. ఓకే, మొత్తం 60 బిట్స్ కంప్లీట్ అయినాయి.